ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు మనకు అందించారు. వాటిలో ప్రతి సమస్యకు పరిష్కారము, ప్రతి కార్యము ఎలా నిర్వర్తించాలనే ధర్మాలను అన్నీ కూడా పొందుపరిచారు. అందులో ఒకటి గరుడ పురాణం. గరుడ పురాణము మన ఇంట్లో ఉంటే కష్టాలన్నీ పోతాయిటండి. చాలామందికి అపోహ ఉంది, అమ్మో గరుడ పురాణము ఇంట్లో ఉండకూడదు, పురాణము చదవకూడదు అనేది. ఇది ఎంత మాత్రము నిజం కాదండి. గరుడ పురాణము మనం వింటే మనం గత జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి. మనల్ని ఎవరైనా బాధ పెడుతుంటే ఆ బాధల నుంచి ఉపశమనం తప్పకుండా కలుగుతుందన్నమాట. ఈ గరుడ పురాణంలోని ముఖ్యాంశాలు నేను మీకు వివరిస్తాను. గరుడ పురాణం విన్నవారికి విష్ణుమూర్తి అనుగ్రహం చాలా అధికంగా ఉంటుంది. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పురాణము విష్ణు పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, గరుడ పురాణము. అన్ని పురాణాలు విష్ణుదేవు నుంచే వెలువడ్డాయి. అందులో ఇవి మీకు చెప్పబడినవి అత్యంత ప్రీతికరం విష్ణుమూర్తికి. ఈ పురాణాలు విన్నవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు. ఈ పురాణం వినేటప్పుడు విష్ణుమూర్తిని మనం అలాగ స్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మనసులో అనుకుంటూ ఈ పురాణం వినాలి. మనం చాలామందికి టైం ఉండదు ఇవన్నీ వినడానికి అనుకోవచ్చు. పనులు చేసుకుంటూ కూడా ఈ పురాణాలు వినవచ్చు. విశ్రాంతి సమయంలో కూడా మనం ఈ పురాణం వినవచ్చు అన్నమాట. చదివితే చాలా మంచిది. చదవడానికి వీల్లేని వాళ్ళు కనీసం విన్నా కూడా ఎంతో మంచిది అన్నమాట ఈ పురాణం వినడం వల్ల. గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గరుడ పురాణం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మనకి చెప్పారనమాట స్వయంగా. అందుకని గరుడ పురాణానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్నమాట అండి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు గరుడునకు ఈ పురాణం చెప్పారనమాట. అంటే శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి వివరించిన పురాణం ఇది గరుడ పురాణం అని పేరు వచ్చిందనమాట అండి. ఈ గరుడ పురాణము అత్యంత శ్రద్ధాభక్తులతో విన్నవారికి వాళ్ళు అనుకున్న న్యాయబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి. నమ్మకము ముఖ్యమండి. నమ్మకం లేకుండా ఏది చేసినా మనకి అది అవ్వదన్నమాట. మనం మనస్సులో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మనం నమ్మితే తప్పకుండా ఆ మంచి పని అయి తీరుతుందన్నమాట. గరుడ పురాణం విన్నవారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ప్రతి మనిషి పుట్టాక మరణం తప్పదు. ఆ మరణించాక అత్యున్నతమైన విష్ణులోకం ప్రాప్తిస్తుంది గరుడ పురాణం విన్నవారికి. గరుడ పురాణంలో ఒక శ్లోకము చదివిన, గరుడ పురాణము శ్రద్ధగా విన్న సాక్షాత్తు విష్ణులోకం ప్రాప్తిస్తుందండి. గరుడ పురాణము ఇంట్లో ఉంటే అత్యంత పుణ్యమటండి. ఆ గరుడ పురాణం పుస్తకం మనం తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకుంటే విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. చాలామంది గరుడ పురాణం అంటే భయపడేవారు. అమ్మో ఇది మరణం సంభవించినప్పుడే చదవాలి, ఇది ఒట్టి రోజులో చదవకూడదనే దుష్ప్రచారం చేశారు. కానీ గరుడ పురాణము పుస్తకము పూజా మందిరంలో ఉండి మనకి వీలున్నప్పుడు ఒక్క శ్లోకము పఠించినా విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కుటుంబం మీదే ఉంటుందటండి ఒక్కరు చదివిన. ఈ గరుడ పురాణము పుట్టిన ప్రతి మానవుడికి మరణం తప్పదు. పండుటాకు రాలడం సహజం. ఎవరైనా పెద్దవాళ్ళు చాలా వ్యాధిగ్రస్తులై ఇక మరణించే సమయం ఆసన్నమయ్యింది అనే టైంలో ఈ గరుడ పురాణం పుస్తకము తీసుకువచ్చి చదివి వినిపించిన, ఆ పుస్తకము వారి తల దగ్గర పెట్టిన వారి వద్దకు యమకింకర్లు రారు, సాక్షాత్తు విష్ణులోకాన్ని చేరతారండి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ గరుడ పురాణాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా ఉండాలి. ఇక వృద్ధులు ఉన్న ఇంటిలో తప్పకుండా ఈ గరుడ పురాణం పుస్తకము ఉండాలన్నమాట. ఈ గరుడ పురాణ గ్రంథము పూజా మందిరంలో పెట్టి దాన్ని పూజించిన, శ్లోకము చదివిన విష్ణులోకం ప్రాప్తిస్తుంది. గరుడ పురాణం విన్నవారికి అత్యంత దుర్లభమైన
న్యాయబద్ధమైన కోరిక కూడా నెరవేరుతుందండి. గరుడ పురాణం శ్రద్ధగా విన్నవారికి పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం కలుగుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. మనం అనుకున్న ప్రతి న్యాయమైన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. గరుడ పురాణం ఒక్కసారి విన్నంతనే ప్రతి వ్యక్తి వారి మనసులోని కల్మషాలు తొలగిపోయి చాలా పవిత్రంగా ధర్మబద్ధంగా నడుచుకుంటారండి. ఇది మాత్రం సత్యం. గరుడ పురాణము విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పారండి. ఈ గరుత్మంతుడు ఈ పురాణం విని అందరికీ ఈ గరుడ పురాణం ప్రచారం చేశారు. ఈ గరుడ పురాణం విన్నవారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దుర్మరణం అస్సలు రాదు, అకాల మరణం రాదు, సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. గరుడ పురాణం అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నవారికి. గరుడ పురాణము ఒక్క శ్లోకము చదివిన అకాల మరణము తప్పిపోతుంది, దుర్మరణం రాదు, సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము లభిస్తుందండి. ఇప్పుడు మీకు వివరించబడినవి గరుడ పురాణంలోని ధర్మకాండము. గరుడ పురాణంలో 3 కాండాలు ఉన్నాయి: ధర్మకాండము, ఆచారకాండము, బ్రహ్మకాండము. ఈ ధర్మకాండాన్ని చాలామంది ప్రేతకాండము అంటారు, కానీ అది కాదండి. ఇది ధర్మకాండంలో మనిషి మరణించాక చేయవలసిన విధి విధానాలు చాలా వివరంగా చెప్పబడింది అన్నమాట. జీవుడు మరణశయ్య మీద ఉన్నప్పుడు ఈ గరుడ పురాణం చదివి వినిపించాలి. ఆయన వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన తల వద్ద పెట్టినా ఆయనకి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఈ మరణించాక ఏవే కార్యక్రమాలు ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే వాళ్ళు పుణ్యలోకాలకి చేరుతారో ఈ ధర్మకాండంలో సంపూర్ణంగా వివరించబడి ఉంది. ప్రతి హిందువు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు మొట్టమొదటిసారిగా నైమిషారణ్యం నుంచే మొదలు పెట్టాలటండి. నైమిషారణ్యంలోని సనకానంద మహర్షులు ఎన్నో భాగవత సప్తాహాలు చేశారు, ఎన్నో ప్రవచనాలు చెప్పారు, ఎంతోమంది భక్తులు తరించారు. ఈ నైమిషారణ్యంలో చెప్పుకోదగ్గ నదము గోమతి నది అన్నమాట. ఇందులో స్నానం ఆచరించిన మనము తరించడమే కాకుండా 7 తరాలు మన పితృదేవతలు కూడా తరిస్తారటండి. గోమతి నదికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. మా గురుదేవుల కృప వల్ల, మా షిర్డీ సాయిబాబా కృప వల్ల మేము కూడా నైమిషారణ్యం వెళ్ళామండి. గోమతి నదీ తీరంలో స్నానం ఆచరించాము. నైమిషారణ్యంలో చూడదగ్గ చక్రతీర్థము, రుద్రకుండము చాలా చాలా ప్రసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయండి. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు తప్పకుండా దర్శించదగ్గ తీర్థక్షేత్రము నైమిషారణ్యము. నైమిషారణ్యంలో చూడదగ్గ ప్రదేశాల్లో సీతామఢి ఒకటండి, తప్పకుండా దర్శించాలి. తర్వాత వ్యాసుడి పురాణాలు చెప్పిన ప్రదేశాన్ని వ్యాసగద్ది అంటారు. సుతుడు పురాణం చెప్పిన ప్రదేశాన్ని సూతగద్ది అంటారు. ఇది దధీచి మహాముని కుండం కూడా ఉంటుందండి. దధీచి మహాముని తన ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకని దేవతలకి ఇస్తే దాన్ని విశ్వకర్మ ఒక ఆయుధంగా చేసి దేవేంద్రుడికి ఇచ్చారండి. అది వజ్రాయుధంగా చేసి దేవేంద్రుడికి ఇచ్చారు. దానివల్లే దేవేంద్రుడు రాక్షసుల మీద విజయం సాధించారన్నమాట. అది దధీచి వెన్నెముక నుంచి తయారు చేసిన వజ్రాయుధం వల్ల. శివుడి పాశుపతాస్త్రం కూడా దధీచి వెన్నెముక నుంచే తయారు చేశారండి. దధీచి మహాముని కుండం అని ఉంటుంది. అందులో స్నానం ఆచరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. నైమిషారణ్యంలో అత్యంత అద్భుతమైన దర్భలు పెరిగే అరణ్యం కూడా ఉందండి. దర్భలకి మన పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ దర్భల్ని పెరిగే ప్రదేశాన్ని నైమిషారణ్యంలో దర్భవనం అంటారు. దర్భలు ఏ పురాణం విన్నా దర్భలు చేత పట్టుకునే పురాణం వింటే ఫలితము చాలా అత్యధికంగా ఉంటుందన్నమాట. ఒకప్పుడు నైమిషారణ్యంలో మహర్షులు సనకానందులు 1000 సంవత్సరములు సత్ప్రయాగం చేశారు. ఆ సత్ప్రయాగం చేసి భాగవత సప్తాహం చేశారు. భాగవత సప్తాహం అయ్యాక గరుడ పురాణంలోని ఆచారకాండము
వివరించబడింది అనమాట. ఈ మహామునులందరూ ఆచారకాండము విన్నాక అయ్యో అప్పుడే అయిపోయిందా, గరుడ పురాణం అంటే ఇంతేనా, మాకు ఇంకా కావాలి అని అందరూ కోరారు. వారు అడిగిన కోరిక మేరకు ధర్మకాండము వివరించబడింది. ఈ ధర్మకాండం గురించి 2వ భాగంలో మీకు వివరిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.